సర్వేశ్వరుడు, సర్వలోకనాథుడు, మనందరి ఆత్మల కనతండి అయిన దేవుడు మనందరినీ కాపాడి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మహాభాగ్యాన్ని, ఆ మార్గాన్ని మాకు చూపించారు. అందును బట్టి స్తోత్రాలు. ఇదే క్రమంలో మేము ముందుకు సాగుతూ స్వతంత్రించుకునే భాగ్యాన్ని, పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మా వల్ల కాకపోతే మీ సహాయాన్ని అర్థించి ప్రతిదీ మీకు అప్పగించి మీ సన్నిధికి చేరే మనసును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగోనైనా ఇంకా కొన్ని మాటలు మేము ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, వారు కూడా వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరిస్తూ అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ క్రీస్తును పోలి నడుచుకునే ప్రయత్నం చేయటానికి వారికి ప్రేరణ దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. కాస్త ఆలస్యమైన ఈరోజు ఓపికగా కూర్చొని వినండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను, దేవుడు ఎలాంటి వాడంట? రోషం కలిగిన వాడు. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుడికి ఏముందంట? రోషం ఉంది. కాబట్టి మనకు కూడా రోషం ఉంది. ఎవడేమన్నా పడం, ఎందుకంటే మన దేవుడు సెట్ అయిద్దా? దేవుడికి ఏముంది? మరి నాకు కూడా ఏముంది? అందుకే ఎవడేమన్నా మేము పడం అనొచ్చా? దేవుడితో పోల్చుకొని అనకూడదు. ఇప్పుడు ఎవడేమన్నా గొర్రెలాగా ఏం చేయాలి? తలంచుకొని పడాలి. ఎందుకంటే మన ప్రభువారు అదే మనకు చూపించాడు. కాకపోతే అక్కడ ఏమన్నాడంటే, తండ్రుల దోషము నన్ను ద్వేషించి నా ఆజ్ఞలను నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. చాలం. ఏమండి, ఇది న్యాయం అంటారా? వాక్యానుసారంగా పక్కన పెట్టి జనరల్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే, మన నాన్న తప్పు చేశాడు, ఆ దోషాన్ని, పాపమో దోషమో అపరాధం ఏదన్నా పక్కన పెట్టండి. ఆ దోషాన్ని దేవుడు మా నాన్న తర్వాత నా తరం, మా అబ్బాయి తరం, మా మనవళ్ళ తరం వరకు రప్పించటం దేవుడికి న్యాయమేనా? మనకు న్యాయమా? పోనీ చెప్పండి. వాళ్ళ తండ్రులు ఏదో తప్పు చేశారు, వాళ్ళ పిల్లల్ని మనం శిక్షించవచ్చా మనిషిగా? చెప్పండి. న్యాయం అనిపిస్తుందా? అన్యాయం అనిపిస్తుందా? అన్యాయం. మరి దేవుడు అన్యాయస్తుడా? మరి అదేంటి అంత నిక్కచ్చిగా చెప్పేశాడు? ఏమని? ఆయన ద్వేషిస్తేనంట తండ్రుల దోషాన్ని ద్వేషించు వారి విషయంలో తండ్రుల దోషమును 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తానంటున్నాడు. న్యాయమా అన్యాయమా ఇది? చెప్పాలి. ఏమండి చెప్పండి. న్యాయమా అన్యాయమా? న్యాయమేనా? ఎట్లా న్యాయం? చెప్పండి. మా తాత ఏదో తప్పు చేశాడు వాడికి, అందుకే కదా పల్నాడు జిల్లాలో కానీ ఆ రాయలసీమ ప్రాంతాల్లో పగా ప్రతీకారాలు ఎందుకు తీర్చుకుంటున్నారు? దేవుడు చేసింది వాళ్ళు చేస్తున్నారు. తప్ప రైటా? సినిమాలన్నీ అవే కదా, సుమోలు గాలిలోకి లేవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే ఆ తరతరాలుగా వస్తున్న ఆ రోషాలకు పోయి పగా ప్రతీకారంతో వంశాలు నరుక్కుంటున్నారు. అక్కడ బాంబులు వేసుకొని చంపుకుంటున్నారు. మరి ఇది న్యాయంగా కనపడుతున్నప్పుడు అది కూడా న్యాయం అవ్వాలా వద్దా? కానీ అది అన్యాయం అంటున్నాం, ఇది న్యాయం అంటున్నాం. ఎందుకు న్యాయం? దేవుడు కాబట్టి, మనం భక్తులం కాబట్టి దేవుడు ఏది చేస్తే అది
న్యాయం అనుకుంటున్నాం. ఇంకో మాట కూడా చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 18వ వచనం. సంఖ్య 14:18. దోషమును అతిక్రమమును పరిహరించువాడను అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును. అపరాధి అంటే గతంలో మనం విన్నాం, అపరాధి అంటే పొరపాటున ఏదన్నా చేస్తే వాడు అపరాధి. అపరాధం కూడా వాడు నిరపరాధి అని ఎంచడంట. అపరాధం చేసినోడు కూడా నిరపరాధిగా ఎంచక తండ్రి చేసిన దోషాన్ని 3-4 తరముల వరకు కుమారుల మీదకి తెచ్చువాడనై ఉన్నానని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడునుగాక. అంటే తండ్రుల దోషాన్ని, వాళ్ళ అపరాధాలని ఏమాత్రం విడిచిపెట్టకుండా ఎలా మోపుతాడంట? 3-4 తరాల వరకు మోపుతాడు. 3-4 తరాలే కాదండి, అసలు వంశాలు లేకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి బైబిల్లో. 3-4 తరాలంటే పర్వాలేదు, అసలు ఇంకా ఆ వంశంలో ఎవడు పురుషుడు అన్నవాడు లేకుండా ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అది ఎంతవరకు? తండ్రి చేసిన దోషానికి ఆ వంశం మొత్తాన్ని నిర్మూలన చేశాడు దేవుడు. మనందరికీ తెలిసిన సందర్భం ఉంది. సిరియా దేశం వాళ్ళు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం చేసి అందులో కొంతమందిని బానిసలుగా తీసుకెళ్తారు. ఆ బానిసలుగా తీసుకెళ్ళిన వాళ్ళు ఒక చిన్నది ఉంటుంది, చిన్నపిల్ల. ఆ పిల్ల పని మనిషిగా ఉంటుంది ఆ సైన్యాధిపతి అయిన నయమాను ఇంట్లో. ఆ పని మనిషి ఒకరోజు ఆ నయమాను బట్టలు మార్చుకుంటే చూసి ఆయనకున్న కుష్టుని కనిపెట్టింది. ఓహో, నా యజమానుడు కుష్టివ్యాధితో ఉన్నాడు. ఇది ఈ రోజుల్లో, ఆ రోజుల్లో మందు లేదు దానికి, కుష్టివ్యాధికి మందు లేదు. దీన్ని తగ్గించగలగాలంటే దైవజనుడే తగ్గించగలడు, దేవుని శక్తి మాత్రమే దీన్ని పరిహరించగలదు అని ఆ చిన్నపిల్లకి అర్థమైపోయి అమ్మగారితో చెప్పింది. ఏమని? అమ్మగారు, అయ్యగారికి కుష్టి ఉంది కదా, మరి అంటే రోజు బట్టలు వేసుకొని ఆ సైన్యాధిపతి సైనికులు ధరించే ఆ వస్త్రాలు వేసుకోవటం వల్ల బయటికి ఎవరికి తెలియట్లా. అది అమ్మాయి చూసి అమ్మగారికి చెప్తే అమ్మగారు అయ్యగారికి చెప్పింది. అయ్యగారు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సిరియా దేశం పరిపాలించే రాజు దగ్గరికి వెళ్తే, ఇదిగో ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త దగ్గర శక్తులు ఉన్నాయంట, నాకున్న ఈ కుష్టుని ఆయన తగ్గిస్తాడంట అనగానే రికమెండేషన్ లెటర్ ఒకటి రాసి పంపించాడు. ఎవరు? సిరియా రాజు. ఎవరికి? ఇశ్రాయేల్ రాజు. పంపిస్తే ఈ లెటర్ తీసుకొని కొంతమంది సైన్యాన్ని తీసుకొని ఆ బహుమానాలు కూడా తీసుకొని సిరియా రాజు ఆధ్వర్యంలో ఈ సైన్యాధిపతి కొంతమంది సైనికులను తీసుకొని ఇశ్రాయేల్ దేశానికి వచ్చి ఇశ్రాయేల్ రాజుకి ఇస్తాడు ఆ లెటర్. ఆ లెటర్ రాజుకి ఇచ్చినప్పుడు రాజు చూసి బెత్తరపోతాడు. ఇదేంటి, ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి ఆ దేశానికి మన దేశానికి, మళ్ళీ ఏదో ఒక సాకేతికి మేము అది చేయలేదు కాబట్టి మేము అందుకే యుద్ధానికి వచ్చామని మా మీద తిరుగుబాటు చేసి మా మీద యుద్ధం చేసి జయించడానికి ఇదిగో సిరియా రాజు మాకు ఏదో నిష్కారణంగా యుద్ధం చేయటానికి ఈ సాకు చెప్పాడు అనుకున్నాడు. ఏముంది అందులో? ఇదిగో నా సైన్యాధిపతి నయమాను కలిగిన కుష్టుని నువ్వు మానిపించాలి. ఎవరు? ఇశ్రాయేల్ రాజు. నువ్వు మానిపించాలి అని ఆ లెటర్లో ఉండేలేకి నేనేమన్నా దేవుణ్ణా? నాకేం తెలుసు కుష్ఠవ్యాధిని మానిపించడం? నా వల్ల ఎటు కాదు. నువ్వు మానిపించలేదు కాబట్టి నీ దేశం మీదకి మేము యుద్ధానికి వచ్చామని ప్రకటించుకోవటానికి సిరియా రాజు పన్నిన పన్నాగం అని ఈయనకు అర్థమైపోయి బట్టలు చింపుకున్నాడు ఇశ్రాయేల్ రాజు. ఈ వార్త ఆనోట వెళ్ళి ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్త గారికి తెలిసింది. ఎవరైనా? ఎలీషా గారు, ఏలియా గారి శిష్యుడైన ఎలీషా గారు. ఆయనకి ఈ వార్త తెలియగానే ఇశ్రాయేల్ రాజు దగ్గరికి డైరెక్ట్గా వచ్చాడు. ఏలియా గారు ఎంత పౌరుషం కలిగిన వాడో ఎలీషా గారు కూడా అలాంటి వాడే. ఏంటి నువ్వు బట్టలు చింపుకున్నావంట రాజు? ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని నీకు తెలియదా? నీ వల్ల కాదు కుష్టు మాన్పించడం, నేనున్నాను కదా, దేవుడి సహాయంతో నేను మాన్పిస్తాను కదా అని వెంటనే ఆ నయమాన్ ఎవరో నా దగ్గరికి పంపించు, నేను తగ్గిస్తాను అని వార్త రాజుగారికి చెప్పాడు. వెంటనే రాజుగారు నయమానికి కబురు చేస్తే నయమాను మంది మార్బలంతో కొన్ని గిఫ్ట్లు తీసుకొని ఎలీషా గారి దగ్గరకు వచ్చాడు. ఇది మ్యాటరు. ఎలీషా గారి దగ్గరికి రాగానే ఎలీషా గారు ఏం చెప్పాడంటే, ఇంట్లో నుంచి గుహలో నుంచి బయటకు రాకుండా ఆయన ఏం చెప్పాడంటే, ఆ సైన్యాధిపతి వచ్చాడయ్యా నీకోసం, నువ్వు ప్రార్థన అంతా చేసి ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయాడించి ప్రార్థన చేయి, రోగం తగ్గిపోయిద్ది
అని ఒక సైనికుడు వచ్చి ఎలీషా గారికి చెప్పగానే ఎలీషా గారు లోపల నుంచి బయటికి రాకుండా తన సేవకుల్లో ఒకరిని పంపించి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునగమను వెళ్ళిపోమను, ఇక నా దగ్గర రావాల్సిన అవసరం లేదు అన్నాడు. మరి ఫీజు అంటే ఫీజు నాకు జాంతానే అన్నాడు. మామూలుగా డాక్టరు ప్రిస్క్రిప్షన్ రాస్తేనే ముందు ఫీజు కట్టించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది రోగం తగ్గిద్దా తగ్గలేదా అది తర్వాత అనవసరం. ఫీజు తీసుకొని కానీ డాక్టర్ గారు లోపల రానియడు. కానీ ఈయన ఫ్రీ అన్నీ, ఎందుకంటే దేవుడు అన్నీ ఫ్రీగా చేశాడు. ఈయన కూడా ఫ్రీ. పైగా అన్యుడు, ఎవరు? సిరియా సైన్యాధిపతి అన్యుడికి ఫ్రీగా చేయటానికి ఆయన ఇష్టపడి పోయి యోర్దాను నదులు 7 సార్లు మనకు తగ్గిపోయిద్దాను. కానీ ఈ సైన్యాధిపతి కొద్దిగా పవర్ఫుల్ కదా, అంతమంది మీద అధికారం అంటే కాస్త గర్వం ఉంటుంది. అసలు ఆయన ప్రవక్త అయితే అవ్వండొచ్చు. నాకు ఎక్కడ రోగం ఉందో అక్కడ చెయ్యాడించి నా నామం పెట్టి ప్రార్థన చేస్తాడని నేను అనుకుంటే, ఆయనేమో అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా సేవకుడిని పంపించి పోయి యోర్దాను నదులు 7 సార్లు మునుగంటాడా? ఇట్టటోడి దగ్గర నేను ఉండకూడదని గొనుక్కుంటా వెనక్కి వెళ్ళిపోతాడు రథం వేసుకుని. ఆ రథాన్ని తోలేవాడో ఎవరో ఒకడు ఒక మాట చెప్పాడయ్యా, ఆయన ఏదో గొప్ప కార్యం చేయమంటే చేస్తావు కదా. ఏం చెప్పాడు? 7 సార్లు యోర్దాను నదిలో మునుగన్నాడు. పోతే మునిగితే పోలా అనగానే వెళ్ళిపోయి మునిగాడు. మునగానే 7వసారి పసిపిల్లవాని దేహం అని ఆయన దేహం అయింది. ఇదంతా బాగుంది. ఈ ఎలీషా గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు గేహాజీ. అర్థమైందా? గేహాజీ శిష్యుడుగా, ఏలియా గారి దగ్గర శిష్యుడుగా ఎలీషా గారు ఉన్నారు. ఏలియా గారు ఏం చెబితే అది ఖచ్చితంగా ఎలీషా గారు చేశారు. ఎంత ఆస్తిపరుడు ఎలీషా గారు! ఎన్ని 12 ఎకరాల 12 జతల ఎడ్లు పొలం దున్నుతా 12వ వరకు ఈయన కూడా పట్టుకొని దున్నుతుంటే ఏలియా గారు వచ్చి దుప్పటైగానే వచ్చేసాడు. అంత విధేయుడు. ఏలియా గారిని విడిచిపెట్టాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు సావటానికైనా బతకటానికైనా నేను రెడీ అని ఎలీషా గారు ఏలియా గారిని అనుసరించారు. ఆయన ఆరోహణం అయిన తర్వాత ఈయన చక్కగా మళ్ళీ పరిచర్య స్టార్ట్ చేశాడు. అలా చేస్తున్నప్పుడు అనేక మంది శిష్యులు వస్తారు. అందులో ఒక శిష్యుడు గేహాజీ. ఈ శిష్యుడికి లోకాశ ఎక్కువ, ధనాపేక్ష ఎక్కువ. ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. ఆ సైన్యాధిపతి చాలా తెచ్చాడు, బట్టలు కానీ బంగారం కానీ వస్తువులు కానీ వెండి కానీ ఇవన్నీ చాలా తెస్తే ఈ గురువుగారికి, అయ్యా నాకు స్వస్థత వచ్చింది దయచేసి గిఫ్ట్లు తీసుకో అని నయమాన్ వచ్చి ఎలీషా గారికి ఇవ్వతే, అసలు రూపాయి కూడా వద్దు నాకు, నీ నుంచి నేనేమి తీసుకోను, మొత్తం అన్నీ తీసుకొని వెళ్ళిపో అనగానే డబ్బు ఆశ ఉన్నవాడికి ఏమనిపించింది చెప్పండి? ఏమనిపించింది? గురువుగారికి బుర్రలేదు, ఏదైనా అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకొని వెనకేసుకోవాలా. ఈయనకి తినటానికి లేదు, వండటానికి లేదు, భార్య పిల్లలు లేదు, నాకైతే అన్నీ ఉన్నాయి, ఆయన కొత్తపోతే వద్దాము కానీ నేనన్నా తెచ్చుకుందామని రథం వెళ్తుంటే దాని వెనకాల పరిగెత్తాడు. దూరం నుంచి చూశాడు సైన్యాధిపతి. చూసి ఎవరో మన వెనకాల పరిగెత్తుకొని వస్తున్నాడు, రథం ఆపనంటే ఆపాడు. ఈలోపు వీడు పరిగెత్తుకు వెళ్ళాడు గేహాజీ. వెళ్ళి ఏంటంటే అర్జెంటుగా ఒక అబద్ధాన్ని కల్పించాడు అక్కడ. మా గురువుగారి దగ్గరికి మీరు అట్లా వెళ్ళారో లేదో, వేరే ప్రాంతం నుంచి శిష్యులు వచ్చారు కొంతమంది. ఆ శిష్యులకి బట్టలు కావాలి, తిండి కావాలి, బంగారం కావాలి. కాబట్టి ఆ కొంచెం బంగారం కొంచెం బట్టలు అవి అడిగాడు మా గురువుగారు అన్నాడు. ఎంత ఇస్తేనే గురువుగారు ఏమన్నాడు? ఏమొద్దన్నాడు. ఇప్పుడు ఒక అబద్ధం చెప్పి అందులో నుంచి కొంచెం తీసుకొని వస్తే ఆయన ఈయన అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఎవరు? నయమాను. ఎక్కువ ఇస్తే అవన్నీ ఈయన మొయ్యలేడని మళ్ళీ ఆయన పనివాళ్ళను కొంతమందిని పెట్టి పనివాళ్ళ చేత మోయించుకొని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ ఇంట్లో పెడితే సపరేట్గా ఒక గదిలో పెట్టేసి ఏమీ ఎరగనట్టుగా ఉన్నాడు. వీళ్ళు పనివాళ్ళేమో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. మరి ప్రవక్త కదా ఎలీషా గారు, గేహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా అన్నాడు. అబ్బే గురుగారు నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. నాకు దివ్యదృష్టి ఉంది, నీకు ఆ సంగతి తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎంతసేపు రథ వెనకాల పరిగెత్తావో, ఏమేమి తెచ్చుకున్నావో నా ఆత్మ నీ ఆత్మతో రాలేదా? అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయనకు అన్నీ తెలిసిపోయినాయి. ఇది ఆస్తులు సంపాదించుకోవటానికి సమయమా? ద్రాక్ష తోటలు, ఇల్లు కట్టించుకోవటం, డబ్బు నేను వద్దన్న దానికి కోసం నువ్వు ఎందుకు వెళ్ళిపోయావా అని ఆయన్ని తిట్టి ఏమన్నాడు తెలుసా? ఆ మాట చూడండి, 5వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 26వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. అంతటా ఎలీషా వానితో అంటే
గేహాజీ శిష్యుడైన గేహాజీతో ఏమన్నాడంటే, ఆ మనుష్యుడు తన రథము దిగి మొత్తం సీసీ కెమెరాలో చూసినట్టు చెప్పాడు. చూసావా? ఆ రోజుల్లో ఉన్నాయా సీసీ కెమెరాలు? గేహాజీకి ఒక సీసీ కెమెరా పెడితే ఈ సీసీ కెమెరాలు ఈయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన రథం దిగి రావటం, ఇదంతా ఈయనకి కనపడినట్టుగా సీసీ కెమెరాలో చూసినట్టుగా చెప్పాడు. చూసారా? అంటే సీసీ కెమెరాలు లేని రోజుల్లోనే దేవుడు అన్నీ చూపించాడు ప్రవక్తకి. ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టి నీకొచ్చిద్ది అంటే పర్వాలేదు. ఏమన్నాడు? నీకును నీ సంతతికిని ఎంతకాలం ఏం పేరు వచ్చింది ఆ ఫ్యామిలీకి? కుష్టి వ్యాధి ఫ్యామిలీ అని పేరు వచ్చింది. ఎందుకంటే ఈ మనవాళ్ళ ముని మనవాళ్ళు పుట్టిన ఆ కొంపలో ఏముంటుంది? కుష్టి వాళ్ళని ఎక్కడ ఉంచుతారు? ఆ రోజుల్లో ఊరికి చివరగా పాళెంలో ఉంచుతారు. కుష్టివాని పాళెం, అది కుష్టి వాళ్ళ పాళెం. ఎవడు ఒక్కడు చేశాడు తప్పు, గేహాజీ చేసిన ఒక్క తప్పుకి వంశం మొత్తానికి పోనీ 3-4 తరాలు అన్నాడు కదా, చదివాం నిర్గమకాండం 20 అధ్యాయం 5వ వచనంలో. పోనీ 3-4 తరాల వరకు వచ్చింది అంటే పర్వాలా. ఇక్కడ ఏమన్నాడు? సర్వకాలం అంటే నయమాను వంశంలో మగ పురుషుడు ఎవరు పుట్టినా, ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరు పుట్టినా మొత్తానికి ఏమొచ్చింది? ఆస్తులు వచ్చినా రాకపోయినా ఈ బంగారం, ఈ వస్త్రాలు ఈ సంపాదించుకున్నందుకు ఇవి వస్తాయో రావో తెలియదు, కానీ కుష్టి మాత్రం గ్యారంటీ. గేహాజీకి ఏముంది? కుటుంబానికి కుష్టి గ్యారంటీ. అంటే తండ్రుల దోషం కుమారుల మీదకి 3-4 తరాలు అని చెప్పాడు, కానీ ఎంతకాలం వచ్చింది అంటే 3-4 తరాలు వచ్చిందంటేనే దేవుడు అన్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది మనకి కదా. మరి సర్వకాలము ఈ నయమాన్ ఒక్కడు చేసిన తప్పుకి అందరికీ ఇవ్వటం న్యాయం అంటారా, అన్యాయం అంటారా? వాస్తవంగా చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? మీ మనస్సాక్షి ఏమని చెప్తుంది? అన్యాయం అనిపించట్లేదా కదా? నిజంగా అన్యాయమే అది. మరి దేవుడు అన్యాయం చేస్తాడా? చేయడు. మరొక సందర్భం చూద్దాం. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 3వ అధ్యాయము. ఈ స్టోరీ కూడా మీకు అందరికీ తెలుసు. ఏలీ గారు యాజకుడుగా న్యాయాధిపతిగా ఉన్న కాలం. ఆ కాలంలో ఏలీ గారు ముసలుడైపోయాడు. ఆయన కుమారులు ఫామ్లోకి వచ్చారు. వాళ్ళ పేరు హోఫ్ని, ఫినెహాస్. వాళ్ళు యాజకత్వం చేస్తున్నారు. యాజకుడు అంటే ఎలాంటి వాడంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తి. దేవునితో ప్రజల యొక్క విషయాలన్నీ తెలియచేస్తూ దేవుని నుండి సమాధానాలు పొందుకొని ప్రజలకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అందించేవాడు యాజకుడు. ఇప్పుడు ఈ పోస్టు ఏలీ గారి తర్వాత కుమారులకు వెళ్ళిపోయింది. ఈయన వృద్ధుడైపోయాడు కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హోఫ్ని, ఫినెహాస్ అనే ఏలీ గారి కుమారులు భయంకరులుగా మారిపోయారు. ఎంత భయంకరులు అంటే న్యాయం చేయవలసిన వారికి అన్యాయం చేస్తూ వాళ్ళ దగ్గర లంచాలు పుచ్చుకోవటం, ఆరాధించడానికి వచ్చిన స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకునేంత దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇంకా తిండి విషయంలో కానీ, మాంసం విషయంలో కానీ చాలా ఘోరాలు, నేరాలు చేస్తూ ఉన్నారు. యాజకుడు అంటే ఎలా ఉండాలి? పాస్టర్ అంటే ఎలా ఉండాలి చెప్పండి? మంచిగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రి చచ్చిపోతే పర్వాలేదు, తండ్రి బతికే ఉన్నాడు. బతుకున్నప్పుడు తండ్రి వాళ్ళని గద్దించలేదంట. 3వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. దేవుడు ఏం తెలియజేశాడు? ఏలీ గారికి చెప్తున్నాడు, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తానంటే ఏలీ గారు ఎరిగియు తన కుమారుల్ని ఆటంకపరచలేదంట.
అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. ఎవరింటికి? ఏలీ గారింటికి. ఇప్పుడు కొడుకులు తప్పు చేశారు, ఏలీ గారు తప్పు చేశాడు. ఏలీ గారు తప్పు చేయటం వల్ల కొడుకులు పాడైపోయారు. ఎందుకంటే గద్దించాలి. వీళ్ళు పాడైనప్పుడు తండ్రి ఏం చేయాలి? గద్దించాలి. గద్దించకపోతే చెడిపోయారు. ఓకే, ఆయన తప్పు చేశాడు, వీళ్ళు తప్పు చేశారు. వీళ్ళిద్దరూ చేసిన ఒక తరం, రెండో తరం, వీళ్ళిద్దరూ చేసిన తప్పులకి ఎంతకాలం ఆ కుటుంబానికి శిక్ష వేస్తానన్నాడు? నిత్యమైన శిక్ష. అంటే 3-4 తరాలా ఇంకెక్కువ? ఇది న్యాయమా? 3-4 తరాలే మనం ఏమనుకుంటున్నాం? అన్యాయం కదా, దేవుడు చేసేది అన్యాయం కదా అనుకుంటున్నాం. మరి ఇదేంటి? గేహాజీకి ఎంతకాలం? సదాకాలం. ఇక్కడ ఏలీ గారి కుమారులు కుటుంబానికి నిత్యం, అంటే ఇది కూడా సదాకాలమే. మరి దేవుడు ఎంత అన్యాయం చేస్తే దేవుడు అవుతాడా? చెప్పండి, ఏదో చెప్పండి, అవుతాడా? అవడా? అన్యాయం చేస్తే దేవుడు అవడు. దేవుడు ఏది చేసినా న్యాయమే. అలా అని పక్షపాతంగా మాట్లాడకూడదు. దేవుడు చేసే న్యాయం ఎలా ఉంటుందంటే మనకు అన్యాయంగా కనిపిస్తుంది, కానీ అందులో న్యాయమే ఉంటుంది. మనకు అన్యాయంగా కనిపిస్తుంది. మరి సదాకాలము ఈ కుటుంబానికి ఎందుకు శిక్ష వేశాడు అని అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇశ్రాయేలీలు, ఆనాటి ఇశ్రాయేలీలు ఎలా అపార్థం చేసుకున్నారో ఈనాటి క్రైస్తవులు కూడా అలాగే అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ చదివి ఇలాగే వదిలేస్తే దేవుడు నిజంగా అన్యాయం చేశాడు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే 3-4 తరాలు రప్పిస్తా అని ముందే వార్నింగ్ ఇచ్చాడు ధర్మశాస్త్ర ప్రకారంగా. అయినా తప్పు చేస్తే మరి సదాకాలం మీకు మీ కుటుంబానికి శిక్షేస్తాననే మాట వార్నింగ్లో లేదు, ఆజ్ఞల్లో లేదు. కానీ లేకుండా కూడా ఏం చేశాడు? గేహాజీ కుటుంబానికి సదాకాలం వేశాడు. దానికి ముందు ఏలీ గారి కుటుంబానికి ఇప్పుడు సదాకాలం వేశాడు. ఆ వార్నింగ్ ముందే చెప్పాడు దేవుడు. 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ప్రవక్తను పంపించి ఏలీ గారి దగ్గరికి ఏమని తెలియజేశాడో చూడండి. 27వ వచనం నుండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతుంది. ఏంటి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చెప్తున్నాండి. మీ తాత ముత్తాతలు ఒకప్పుడు బానిసలుగా ఉండారా ఐగుప్తులో, మీ వంశాన్ని ఎక్కడి నుంచి ఈడ్చుకొచ్చానో తెలుసా నేను అని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అందుకే మనం కూడా అప్పుడప్పుడు మీ పూర్వీకుల పరిస్థితిని తెలుసా, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, అలాంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చానని చెప్తూ ఉంటారు పెద్దలు. దేవుడు కూడా ఐగుప్తులో మీ పెద్దలు బానిసలో ఉండగా, మీ పెద్దలు అంటే ఇక్కడ ఎవరి కుటుంబం గురించి చెప్తున్నాడంటే ఇశ్రాయేల్ అందరి కుటుంబంలో స్పెషల్గా యాజక ధర్మాన్ని వహిస్తున్న అహరోను కుటుంబం ఉన్నారు చూసారా, లేవి కుటుంబం. ఆ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు దేవుడు. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తులో దేశమందు ఫరో ఇంట్లో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకులగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను అతనిని ఏర్పరచుకుంటుని. ఎవరిని? అహరోన్ని. అంతే కదా, అహరోను గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. అంటే ఇశ్రాయేలు 11 గోత్రాల వాళ్ళు ఇప్పించిన ఆ హోమానికి సంబంధించిన వస్తువులన్నీ ఎవరికి ఇచ్చాడు? 10వ భాగం కూడా యాజకులకే. హోమ వస్తువులు ఇది శ్రేష్ఠ భాగాలు, ప్రథమ ఫలాలు ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు? యాజకులకి, లేవీలకి ఇచ్చాడు. అవన్నీ చెప్తున్నాడు. ఇచ్చితిని. నా నివాస స్థలములకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుతున్నారు? మిమ్మును కొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. అది ఏలీ గారు చేసిన తప్పు. దేవుడి కంటే ఎక్కువగా వచ్చిన మాంసంలో కానీ ఎట్లే మేలిమీయులు తీసుకుంటున్నారు. దేవుడికి చెందవలసినవి కూడా వీళ్ళు లాగేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? కైసరికి దేవునికి ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి ఇవ్వాల్సిన మాంసం దహించాల్సింది కూడా, ఇది బాగుంది, కొవ్వు పట్టింది, ఇది మాకు ఇచ్చేయండి, దేవుడికి ఇపోతేలే అని వాళ్ళు తప్పు చేస్తుంటే ఏలీ గారు విని కూడా ఏం చేశాడు? వాళ్ళని ఏమనలేదంట. నా కొడుకులు ఏది చేస్తే అదే రైట్ అంటున్నాడు.
నాకంటే నీ కుమారుని నువ్వు ఎక్కువగా గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధికి యాజకత్వము జరిగించుదని యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాను. ఎప్పుడు? గతంలో. సదాకాలము నీ కుటుంబంలో అందరూ యాజక ధర్మం వహిస్తారని అహరోను గారికి చెప్పాడు. నీ కుటుంబం ఇంటివారును. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయను. అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అంతకుముందు కొంతమంది చేసినా సహించాడు, ఓర్చుకున్నాడు. ఇప్పుడు తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది. దేవునికి వ్యతిరేకంగా తన కొడుకుల్ని ఈయన గణపరచడం, కొడుకులు కూడా అన్యాయం అక్రమాలు చేయటం ఎక్కువైపోయేసరికి ఇప్పుడు నేను అప్పుడు ఇచ్చిన మాటను ఏం చేశాను? క్యాన్సిల్ చేశాను. ప్రతికూలమాయను అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని తృణీకారమొందుదురు. ఆలకించుము. రాగల దినములలో, ఇప్పుడు ఏలీ గారి కుటుంబానికి దేవుడిస్తున్న శాపం, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంటి ముసలివాడు ఒక్కడునూ లేకపోవును. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిసిన మేలు విషయములలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. అంటే అప్పుడు మందసం ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రత్యక్ష గుడారం, మందసం, అది దేవుడు నివాసం, నా మహిమ ఇక్కడ ఉంటుందని చెప్పాడు. దానికే ప్రమాదం జరిగే సీన్ నువ్వు చూస్తావు. ఎవరితో చెప్తున్నాడు? ఏలీ గారితో చెప్తున్నాడు. 31 ఆలకించుము. రాగల దినముల్లో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంటి ముసలివాడు ఒక్కడునూ లేకపోవును. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిసిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. అంటే కుర్రప్పుడే చచ్చిపోతారు. నా బలిపీఠమునొద్ద ఎవడూ ఉండకుండా నేనందరినీ నశింపచేయక విడిచివాడను కాను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీ దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయఃకాలమందు మరణమొందుదురు. అంటే కుర్ర వయసులోనే చచ్చిపోతారు. ముసలోడు దాకా నీ వంశం ఉండదు. ఇది మరొక శాపము. అంటే నీ సంతానం ఎప్పటికంతేనా? 3-4 తరాలు కాదా? కాదు. ఎప్పటికీ నీ సంతానంలో యవ్వన వయసులోనే చనిపోతారు. ఈడు కుర్రోడరా ఎందుకు చచ్చిపోయాడంటే ఆడు ఏలీ కొడుకురా, లేదు హోఫ్నీ కొడుకు, ఫినెహాస్ కొడుకు, వయసులో చచ్చిపోతారు. ఇది ఒక శాపం. ఎంతకాలం? ఎప్పటికీ అన్నాడు. అక్కడ సర్వకాలం అన్నాడు, ఇక్కడ సదాకాలం. అంటే ఆ వంశం ఉన్నంత వరకు ఎప్పటికీ. ఏమంటే ఏలీ గారు చేసిన తప్పుకి, ఆయన కుమారులు చేసిన తప్పుకి సదాకాలం ఎప్పటికీ శిక్ష విధించవచ్చా దేవుడు? చెప్పాలి. విధించవచ్చా? విధించకూడదు కదా. కానీ విధించాడు. తప్పా రైటా? ఏం మాట్లాడు, ఏం చెబితే ఏం వచ్చిద్దు కదా. దేవుడు చేసింది 100% తప్పుగా మనకు కనిపిస్తుంది, కానీ అది రైట్. ఇశ్రాయేలీయులు అలాగే అపార్థం చేసుకున్నారు. ఎందుకు రైటు ఎందుకు రాంగ్ అంటే దేవుడికి ఏముంది? భవిష్యత్తు జ్ఞానం ఉంది. భవిష్యత్తు జ్ఞానం ఉన్న దేవుడు వాళ్ళ భవిష్యత్తు చూశాడు. ఆ భవిష్యత్తును బట్టి దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఆధారం ఏంటి మనకి అని అంటే ఖచ్చితంగా చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము. ఇంతకుముందు చదివాం, ఇప్పుడు వేరే కోణంలో దాన్ని అర్థం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 18వ వచనం నుండి చదువుదాం క్లారిటీ కోసం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఎవరికి? యెహెజ్కేలు గారికి. తండ్రులు ద్రాక్షకాయలు తినగా ఇశ్రాయేలీయులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇద్దరిని మనం తీసుకున్నాం. ఒకళ్ళు గేహజీ, ఒకళ్ళు ఏలీ గారు కదా. ఏలీ గారు కుటుంబం అంతా వీళ్ళు చూసినప్పుడు వీళ్ళ ఇంట్లో వయసులో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎందుకురా అంటే వాళ్ళ నాన్న, చెప్పండి, పాపం చేశాడు, వాళ్ళ నాన్న అపరాధం చేశాడు, వాళ్ళ నాన్న దోషం చేశాడు, వాళ్ళ నాన్న పులిసిపోయిన కాయలు తిన్నాడు. ఆయన పళ్ళు ఏమైనాయి? ఏలీ గారి పళ్ళు పులిసినాయి కాబట్టి ఆ వంశంలో అందరి పళ్ళు
పులిసిపోతాయి అని ఇశ్రాయేలు చెప్పుకుంటున్నారంట. వీళ్ళు ఎందుకురా వంశంలో అందరూ యవ్వనంలో చచ్చిపోతున్నారని అంటే, ఆ యూదులు ఇశ్రాయేలీలు ఏం చెప్పుకున్నారంటే, వాళ్ళ నాన్న పాపం చేశాడు, వాళ్ళ నాన్న అపరాధం చేశాడు, వాళ్ళ నాన్న దోషం చేశాడు, ఆడి దోషం వీళ్ళ మీదకి వస్తుంది. మరి దానికి రెఫరెన్స్ ఏదిరా అంటే, ఇదిగో నిర్గమకాండం 20:5 3-4 తరాలు అన్నాడు. మరి 3-4 తరాలు అన్నారు కదా, మరి కంటిన్యూ ఎందుకు అవుతుందంటే, ఈ తరాలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ద్రోహం చేస్తూనే ఉన్నారు దేవుడికి. అందుకే ఇది నాన్ స్టాప్గా వెంటాడుతూనే ఉంది. గేహాజీ, ఈ కుష్టివ్యాధి వాళ్ళ ఫ్యామిలీ ఎవరిదారంటే చెప్పండి. ఎందుకు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కుష్టి వచ్చింది, వీళ్ళు ఏం చేశారని, వీళ్ళు ఏ పాపం చేశారని వీళ్ళకి కుష్టి రావాలి అనుకుంటాం మనం. కానీ ఆ గేహాజీ చేసిన ఆ పాపం, ఆ దోషం, లేదా అపరాధం వల్ల ఏమవుతుంది, కుష్టు వంశపారంపర్యం వస్తుంది. ఆ కుష్టివ్యాధి వీళ్ళు ఎందుకు ఉందంటే, వాళ్ళ నాన్న పులిసిన పళ్ళు తిన్నాడు, ఆయన పళ్ళు పులిసిపోయినాయి. అందుకే ఈ వంశం అంతా పులిసిపోయిన పళ్ళోళ్ళే ఉన్నారు. న్యాయమేనా? ఆడు పళ్ళు పులిసిన పళ్ళు తింటే, పొల్లటి మామిడికాయ తింటే ఆడి పళ్ళే పులుస్తాయి. నీ కొడుకు పళ్ళు పులుస్తాయా? పొలవు కదా. మరి ఎందుకు వచ్చిందంటే, దేవుడిచ్చి చెప్పించాడు కాబట్టి అలా వస్తుంది అనుకుంటున్నారు. అంటే దేవుడి మీద నేరారోపణ చేస్తున్నారు ఇశ్రాయేలీలు. అంతే కదా, మీరు అలా చెప్పుకుంటున్నారయ్యా అంటున్నాడు దేవుడు వాళ్ళని. ఇశ్రాయేలు దేశమును గురించి అసలు ఎందుకు చెప్తున్నారు ఈ సామెత, దేన్ని ఆధారం చేసుకొని పలుకుతున్నారని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు వాళ్ళని. నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేల్లో మీరు ఇక మీదట పలుకరు, ఇక మీదట మీరు ఇది పలకొద్దు. ఎందుకు పలకొద్దు అంటే క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు. ఇదే ప్రభు అయిన యెహోవాకు, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే నరకానికి పోతాడు. పాపం చేసేవాడే నరకానికి పోతాడు. చేయనివాడు చెప్పాలి, చెయ్యనివాడు పోడు. ఓకే, పర్వతముల మీద భోజనము చేయక, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎవడు నరకానికి పోతాడో చెప్తున్నాడు, ఎవడు పరలోకం వెళ్తాడో చెప్తున్నాడు. ఒకడు నీతిపరుడై, ఒక మంచివాడు అన్నమాట, నీతిపరుడై నీతి న్యాయములు అనుసరించువాడై ఉండి పర్వతాల అంటే నీతి న్యాయములు అనుసరించువాడు అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో పర్వతాల మీద భోజనం చేయటం విగ్రహాలకు ఆరాధించేవాళ్ళు చేస్తారు కాబట్టి మీరు అది చేయొద్దు అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్లో ఎవరో పర్వతాల మీద భోజనం చేయకూడదు, మంచోడు కాబట్టి వీళ్ళు చేయలే. పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడక, అసలు వాటి వైపే చూడకూడదంట వాళ్ళు. అర్థమైంది. పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టైన దాన్ని కూడకయు, ఎవరినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి, బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగజేయకుండుట వాడై, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టలిచ్చి, వడ్డీకి అప్పియ్యక, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషి. అంటే వీళ్ళు ఇవన్నీ మంచి మాటలు, దేవుడికి ఇష్టమైన పనులు కాబట్టి. అలాంటి వాడు ఎవరైనా చేస్తే, ఎవరు ఒక నీతిపరుడు అంటే వాక్యానుసారంగా బతికేవాడు, ఇవన్నీ చేస్తే అవశ్యంగా వాడు ఏమవుతాడు, బ్రతుకును. నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభు అయిన యెహోవాకు. అంటే మంచిగా చేస్తే అందరూ దేవుడు అతన్ని దీవిస్తాడు, అతడే పరలోకం వస్తాడు. ఇదే ప్రభువు యెహోవాకు. అయితే ఆ నీతి పన్నుకి కుమారుడు పుట్టక, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం 5వ వచనం, నిర్గమకాండం 20:5 2 విషయాలు కలిపి ఉన్నాయి అక్కడ. చదవండి ఒకసారి. ఎలయనగా రోషము గల దేవుడును నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారికి 1000 తరముల వరకు. ఇప్పుడు ఆ వాక్యం ఇక్కడ అప్లై అవుద్దా లేదా? ఈ వ్యక్తి అలాంటి వాడు, నీతిపరుడు, వాక్యానుసారంగా బతికాడు. ఇప్పుడు ఇతని ద్వారా 1000 తరాలకు ఏమి రావాలి చెప్పండి. ఈడు చేసిన మేలును బట్టి 1000 తరాల వరకు దేవుడు ఆడు పనికి మాలినోడైనా, చెడ్డోడైనా, వాక్యానుసారంగా బతకనోడైనా ఆడిని ఆశీర్వదిస్తూ వచ్చాడు అనుకో, దేవుడు న్యాయస్థుడు అవుతాడు, అన్యాయస్థుడు అవుతాడు. దేవుడు చెప్పిన వాక్యం అర్థం చేసుకోవటం చాలా కష్టం అనిపించింది.
అందరికీ ఏమర్థమైందంటే, ఓహో దేవుడు మా నాన్న మేలు చేశాడు కాబట్టి మా నాన్న మేలుని బట్టి మమ్మల్ని అందరినీ ఇలా ఆశీర్వదిస్తూ వస్తున్నాడు అనుకున్నారు. వీళ్ళ నాన్న తప్పు చేశాడు కాబట్టి వీళ్ళ నాన్న తప్పును బట్టి వీళ్ళ కుటుంబం మొత్తానికి శాపం వచ్చిందని అలా అలవాటు అయిపోయింది. అందుకే యేసుక్రీస్తు వారు జీవించిన కాలం వరకు ఇదే ప్రాసెస్ నడుస్తూ ఉంది. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి వాళ్ళు ఏమని అడిగారో తెలుసా? 9వ అధ్యాయము యోహాను సువార్తలో ఒక గుడ్డివాడు పుడితే, ఓహో తండ్రుల దోషాన్ని బట్టి తండ్రుల పాపాన్ని బట్టి వీడికి గుడ్డితనం వచ్చేసింది, ఎందుకంటే దేవుడు రోషం కలిగిన వాడు తండ్రుల దోషాన్ని 3-4 తరాల వరకు మోపుతానన్నాడు కాబట్టి అది పాపంగా మార్చేసి వీళ్ళు ఏమడిగారు క్వశ్చను? ప్రభువా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, వీడా? అంటే ఏమర్థమైంది వాళ్ళకి? గేహాజీ కుటుంబానికి వారసత్వంగా ఎలా కుష్ఠవ్యాధి ఎందుకు వచ్చిందంటే గేహాజీ తప్పు చేశాడు కాబట్టి ఇదిగో ఏ వంశపారంగా వచ్చింది. అలాగే ఏలీ గారి కుటుంబానికి ఎందుకు యవ్వనంలో ఇల్లు చనిపోతున్నారంటే అర్థమైంది ఏంటి అందరికీ? ఏలీ గారు చేసిన ఆయన కుమారులు చేసిన దోషాన్ని బట్టి ఇదిగో వంశపారంపర్యంగా ఇది వచ్చింది. ఇప్పుడు వీడు గుడ్డివాడిగా పుట్టాడంటే ఏమర్థమైంది? వీళ్ళలో వీళ్ళ నాన్నో వీళ్ళ తాతో ఎవడో ఒకడో పాపం చేశాడు, అందుకే ఈ పాపం వంశపారంపర్యంగా అవుతుంది. అంటే జన్మ పాపం ఉంది, జన్మ పాపంతో పాటు మనుషులకి ఏమవుతున్నాయి అంటే రోగాలు వస్తున్నాయి. కుష్ఠవ్యాధి అనేది రోగం. దేవుడు శపించాడు, ఎందుకంటే ఆయన రోషం కలిగిన వాడు. తండ్రి చేసిన దోషం మీద వీళ్ళందరిని అలా కొట్టుకుపోతున్నారు అనుకుంటున్నారు. అదే అప్లై అయింది అనుకొని వీడు చేశాడా, వీడిని కన్నా తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగారు. అంటే అప్పటి వరకు ఇశ్రాయేలులో ఏ ఆలోచన ఉంది? తండ్రుల దోషం పాపం కుమారుల మీదకి అప్లై అవుతుంది అనుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుడు నిష్పక్షపాతంగా తీర్పు తీరుస్తాడు. ఎవడు పాపం చేస్తే ఎవడు దోషం చేస్తే వాడికే వచ్చింది. ఇప్పుడు ఒక మంచి వ్యక్తిని మనం చూసాం యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో. అతనికి కుమారుడు పుట్టాడు. నీతి పరుడికి ఎవడు పుట్టాడు? కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఎలా బ్రతుకుతున్నాడంట? వాడు ఎలా ఉన్నాడు? బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలు దేనినైనా చేసి చేయవలసిన మంచి క్రియల్లో దేనినైనా చేయక ఉండిన ఎడల, అనగా అంటే చేయాల్సినవి చేయలేదు, చేయకూడని చేస్తున్నాడు. ఎవరికి పుట్టాడు వీడు? నీతిపరుడు పుట్టాడు. దేవుడు ఆజ్ఞ ప్రకారంగా నీతిపరుడు సంతానం ఎంతకాలం ఆశీర్వదింపబడాలి? 1000 తరాలు. కానీ వీడు దుర్మార్గుడయ్యాడు. ఇప్పుడు వీడిని దేవుడు ఆశీర్వదించాడా, వీడికి శాపం ఇచ్చాడో చూద్దాం. అనగా ఇవన్నీ అయితే అతనికి 13 అప్పిచ్చి వడ్డీకి పుచ్చుకొనకయ్యో లాభం ఈ మొదలగు క్రియలన్నీ చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. చంపేస్తాడంట దేవుడు వాడిని. ఏమంటే మరి నీతిపరుడికి పుట్టాడు, అనీతిపరుడు అయిపోయాడు. 1000 తరాల వరకు రావాల్సిన ఆశీర్వాదం ఏమైపోయింది చెప్పండి? ఏమైంది? క్యాన్సిల్ అయిపోయింది. అంటే దేవుడు ఎవడు చేసిన పాపం, ఎవడు చేసిన ద్రోహం, ఎవడు చేసిన అపరాధాన్ని వాడికే ఇస్తాడు. మరి తండ్రుల దోషం కుమారుల మీదకు 3-4 తరాలకు వచ్చిందంటే వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి, పాపం చేస్తారు కాబట్టి అలా అప్లై చేశాడు. ఇప్పుడు నీతిపరుడు కొడుకు పుట్టి ఈడు పనికి మాలినోడైతే ఏం చేశాడు? అవశ్యముగా అతనికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును. అయితే అతనికి మళ్ళీ 3వ తరం అతనికి కుమారుడు పుట్టగా, ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూసి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండిని అన్న. ఒక మంచోడికి చెడ్డోడు పుట్టాడు, చెడ్డోడిని బట్టి వాడి చెడ్డతనాన్ని బట్టి వాడిని చంపేశాడు దేవుడు. మళ్ళీ ఈ చెడ్డోడికి మళ్ళీ ఒక మంచోడు పుట్టాడు. మా నాన్న ఇట్లా చేశాడు కాబట్టి అలాంటి దౌర్భాగ్య పని నేను చేయకూడదని వీడికి అర్థం చేసుకొని ఆలోచించుకొని క్రియలు మార్చుకున్నాడు. అర్థమైందా? ఒక నీతిపరుడికి ఏమో పనికిమాలినోడు పుట్టాడు, పనికిమాలినోడికి శిక్ష వేశాడు, నీతిపరుడిని ఆశీర్వదించాడు. మళ్ళీ పనికిమాలినోడికి పనికొచ్చే కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని దేవుడు ఆశీర్వదించాడు. చూడండి 14. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నింటినీ చూచి, తాగుబోతు తండ్రి మా నాన్న తాగి ఎలా అయ్యాడు అనుకుని కొడుకు మానేస్తాడు, తాగడు.
నువ్వెందుకు తాగుడు అలవాటు కాలేదంటే మా నాన్న దౌర్భాగ్యం చూశానయ్యా, అలాంటి తాగుపోతుని ఎవరో గౌరవించట్లేదు, ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, ఇంట్లోకి డబ్బులు దాటలేదు, మా అమ్మకి మా నాన్నకి ఎప్పుడు గొడవే. ఇదంతా చూసి ఇలాంటి పనులు చేయకూడదని నేర్చుకున్నాడు కొడుకు అంతే. మా నాన్న చేసిన పాపాలు అవన్నీ చూసి నేను తట్టుకోలేక నేను మంచిగా తయారయ్యాను అంటున్నాడు ఇతను. అర్థమైందా? అంటే ఏ తరములో చూసినా మంచోడికి దేవుడు ఆశీర్వదిస్తాడు, చెడ్డోడికి తన చేసిన క్రియలను బట్టి అసలుగా చెడుతనాన్ని ఇస్తాడు. అయితే శరీర సంబంధమైన ఈ అనారోగ్యాలు కూడా ఎవరికి వస్తాయనంటే మనం చేసి అపరాధం చేసి దోషాలు చేసి కూడా వాటిని నివృత్తి చేసుకోకుండా అలా వదిలేస్తాం. వదిలేసిన వలన అది వంశపారంపర్యంగా వచ్చేస్తుంది. చదువుదాం. అట్టి క్రియలు చేయక ఉండిన ఎడల అనగా 17 భేదవాని మీద అన్యాయముగా చేయవేయకయో లాభం కొరకు అప్పియకయో వడ్డీ పుచ్చుకొనకయో ఉండినవాడై నా విధులను ఆచరించుచు నా కట్టడలను అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. తండ్రుల దోష శిక్ష కుమారుల మీదకి రాదు. ఎందుకు రాదంటే వీడు మంచోడయ్యాడు, చెడ్డోడు అవుతాడు కాబట్టి వాళ్ళని శపించాడు దేవుడు. ఆడు కడుపున మంచోడు పుడితే ఆశీర్వదిస్తాడు. అవశ్యముగా అతడు చావడు, అవశ్యముగా అతను బతుకును. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమును బట్టి మరణము నొందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి దోష శిక్షను ఏలమోయట్లేదని. ఏంది తండ్రుల దోషం కుమారుల మీదకి 3-4 తరాలు వచ్చిందన్నాడు. వీడేంది వీడికి రాలేదేంటి అంటే ఇశ్రాయేలీయులకి దేవుని మనసు అర్థం కాలేదు. మరి ఆజ్ఞ నెరవేరాలి కదా, ఎందుకు ఇది జరగట్లేదని మీరు చెప్పుకొనిచున్నారు. అయితే మీరు కుమారుడు తన తండ్రి దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనిచున్నారు. కుమారుడు నీతి కార్యములను అనుసరించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి గై కొనెను గనుక అతడు అవశ్యముగా బతుకును. అంటే దేవుడు ఎప్పుడు మంచోళ్ళకి కొమ్ము కాస్తూనే ఉంటాడు, చెడ్డోళ్ళకి ఎన్ని తరాలైనా వాళ్ళకి మరణాన్ని ఇస్తాడు, అంటే నరకాన్ని ఇస్తాడు. ఆ కుటుంబంలో ఎప్పుడు చెడ్డోళ్ళే ఉంటారు కాబట్టి ఇక వంశం మొత్తం వేస్ట్ అనుకొని వాళ్ళని చెప్పించాడు. 3-4 తరాలు కాదు, ఇంకా ఎన్నో తరాలు అలా చెప్పిస్తూనే ఉంటాడు దేవుడు. ఆ శాపం నెరవేరుద్ది, ఎందుకంటే మంచోడు ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు ఒక నీతిమంతుడికి చెడ్డోడు పుట్టాడు, చెడ్డోడికి మళ్ళీ ఒక నీతిమంతుడు పుట్టాడు. చెడ్డోడి లక్షణాలను చూసి కొడుకు ఏం చేశాడు, సరి చేసుకున్నాడు, మారాడు. కాబట్టి దేవుడు ఇతనికి ఆశీర్వాదం ఇచ్చాడు. 20 పాపము చేయువాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతి పన్ను నీతి ఆ నీతి పన్నుకే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఎవడేది చేసుకుంటే వాళ్ళకే వచ్చింది. కానీ దోషం, నువ్వు చేసిన దోషం నీ కుమారుల మీదకి రాకుండా నువ్వేం చేయాలి చెప్పండి? ఎప్పటికప్పుడు దోషాన్ని నివృత్తి చేసుకోవాలి, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఎందుకంటే కొత్త నిబంధనలో కూడా ఇది ఫార్వర్డ్ అయ్యే అవకాశాలే కనపడుతుంది. చాలామంది వికలాంగులు కానీ అంగవైకల్యంతో ఉన్నవారు చాలామంది ఎందుకు వచ్చారంటే వాడి తండ్రి చేసిన దోషాల వలన వీళ్ళు ఆత్మకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇక్కడ తండ్రి పాపం కుమారుల మీద ఆపాదించట్ల దేవుడు, వాళ్ళు దోషాలు చేశారు కాబట్టి వాళ్ళ దోషాలను బట్టి వీళ్ళ శరీర సంబంధమైన వికలాంగత్వం ఇలాంటివి గుడ్డోళ్ళలో కుంటోళ్ళలో మోగోళ్ళలో అంగహీనలో పుట్టే అవకాశం ఉంది. కానీ అది కూడా దేవుని క్రియలు బయలుపరచబడటానికి, దేవుడు మహింపరచబడటానికి జరుగుతున్నాయి. కానీ నీ దరిద్రపు లక్షణాలను బట్టి నీ కొడుకు మంచోడైతే ఆడిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆడు చెడ్డోడైతే ఎన్ని తరాలైనా ఆ వంశాన్ని దేవుడు చెప్పిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనం అపార్థం చేసుకున్నాం, ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుంది అంటున్నాడు యోహాను మొదటి పత్రిక. మనం కూడా చదివాం కదా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచ్చినారు. దేవుడు ఇందువలన మనము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20-21, దేవుడు మన హృదయముల కంటే అధికుడై
సమస్తముని ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచు కొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట మనము ధైర్యము గలవారమగుదు. అంటే ఇప్పటికీ మన హృదయం దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది? ముందు దేవుని సన్నిధిలో కాదు, మన ఎదుట మన హృదయం ఏం చేస్తుంది? దేవునికి దోషారోపణ చేస్తుంది. నేనున్న ఈ శరీరం ఎన్నో దోషాలు చేసిందయ్యా, వీటిని అని కంప్లైంట్ చేస్తుంది. మన హృదయం దేవుని ఎదుట మన మీద దోషారోపణ. అంటే దోషాలు ఉన్నాయా? ఫార్వర్డ్ అవుతున్నాయా? ఉన్నాయి. నీ దోషాన్ని బట్టి నీ కుమారుడు, నీ తరాలకి ఏమి రాకూడదు? శాపం రాకూడదు. శాపం రాకూడదు అంటే మనం ఎలా పెంచాలి పిల్లల్ని? చెప్పండి. మనం నీతిగా ఉంటూ, అంటే నువ్వు చేసిన ఈ పాపం, ఈ దోషం ఏదైతే ఉందో ఇది నీ వంశానికి వచ్చే ప్రమాదం ఉందా? మన భక్తి మనతోనే నాశనం అవ్వకూడదు, మన తర్వాత తరాలకు కూడా అందించే అవకాశం ఇచ్చాడు. నీ దోషాలు నువ్వు క్లియర్ చేసుకొని, నీ హృదయం నీ మీద ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో దాన్ని వెంటనే సమ్మతిపరుచుకో, సరి చేసుకో. లేకపోతే తర్వాత నీ తరాలకు వచ్చే ప్రమాదం ఉంది. ఇంతకీ దోషము చేసిన వాడికి శిక్ష మనుషులు విధించాలా, దేవుడు విధిస్తాడా? ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులను దూషించిన వారిని ఏం చేయమన్నాడు? రాళ్లతో కొట్టి చంపమన్నాడు. అంటే మనుషులకి ఇచ్చాడు అధికారం. ఇక్కడ నువ్వు దోషం చేసావనుకో దేవుని ఎదుట, మనుషులకి ఏమన్నా అధికారం ఇచ్చాడా వాడిని శిక్షించండి అని? అది దేవుడు తీసుకున్నాడు ఆ శిక్ష. అంటే నువ్వు దోషం చేస్తే నీ దోషానికి ప్రతిఫలంగా నీకు, నీ తర్వాత తరాలోడు కూడా దోషం చేస్తే శిక్షించేది ఎవరు ఇక్కడ? దేవుడు. మనుషులు శిక్షించవచ్చా? మోషే ధర్మశాస్త్రంలో కూడా అది ఇవ్వలేదు. ఇది శిక్షించే అవకాశం మనుషులకి ఇవ్వలేదు దేవుడు. తండ్రి చేసిన దోష శిక్షను బట్టి కుమారుడు మరణిస్తాడు. కుమారుడు చేసిన దోషాన్ని బట్టి 3-4 తరాలకి అది వర్తిస్తుంది అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ దోషం చేస్తూ ఉంటే, దోషం చేసిన వాడిని మీ మధ్య నుంచి చంపేయండి, రాళ్లతో కొట్టండి అనలేదు దేవుడు. వాళ్ళని చంపితే మళ్ళీ నీకు ఒక పాపం అంటుకుంటుంది. అది ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అంటే దేవుడే తీసుకున్నాడు. దేవుడు తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. దోషులను ఎలా శిక్షించాలో, వాళ్ళు నిర్దోషులైతే ఎలా ఆశీర్వదించాలో అనే విషయం దేవుడు తను చూసుకుంటున్నాడు. మనుషులు, అరే మీ నాన్న దోషి, మీ తాత దోషి. ఇప్పుడు గేహాజీ కుటుంబం ఉంది. గేహాజీ కుటుంబం ఆటోమేటిక్గా ఏమర్థం అవుతుంది అందరికీ? ఎన్ని తరాలు మారినా వీళ్ళు దోషులు, అందుకే ఇలా వంశపారంపర్యంగా కుస్తుంది. ఈజీగా అర్థమైంది. ఇలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేద్దాం, ఎందుకంటే దోషులని కన్ఫర్మ్ అయిపోతుందిగా అని ఎవరైనా చట్టపరంగా వాళ్ళని శిక్షించే అవకాశం ఉందంటే దేవుడు అది ఇవ్వలేదు. రాజుల 2వ గ్రంథం ముగిస్తాను, 14వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. అయితే కుమారుల దోషమును బట్టి అమాజ్య పరిపాలన ఇది 14వ అధ్యాయం మొదలు. ఇశ్రాయేలు రాజును యెహోయాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరం యోధారాజును యావాషు కుమారుడైన అహజ్యా రాజయ్యను, అమధ్య రాజయ్యను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయద్దాను. అతడు తన పితరులైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేశాను. అయితే అతడు ఉన్నత స్థలాలను కొట్టివేయలేదు. జనులు ఇంకనూ ఉన్నత స్థలముల్లో బలులు అర్పించుచు ధూపం వేయించు ఉండిరి. రాజ్యమందు తాను స్థాపించబడిన తరువాత రాజుకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించలేదు. అంటే వాళ్ళ నాన్నని చంపారు కొంతమంది సేవకులే, వాళ్ళని ఈయన చంపించలేదు. మామూలుగా అయితే హతము చేయించను. తండ్రిని చంపిన సేవకులను అతడు హతము, తండ్రిని ఎవరు చంపారో వాళ్ళని చంపాడు. అయితే అతని కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు.
ఎవని పాపము నిమిత్తం వాడే మరణ శిక్ష నొందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకులను ఆయన చంపాడు, కానీ నరహంతకుల కుమారుల్ని అతను చంపలేదు. ఎందుకు? మరి తండ్రులు దోషులే, పాపులయ్యారు, ఆయన చంపేశాడు. కానీ వాళ్ళ కుమారులు ఏం చేశారు? చంపలేదు. అంటే అది ఎవరు చూసుకుంటారు? ఆ పని దేవుడు చూసుకుంటాడు. కాబట్టి అది దేవునికి విడిచిపెట్టాడు. ఇప్పుడు మనకు కూడా పగ తీర్చుట నా పని అన్నాడు. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనుకోండి, ఆ పని పాపం అయిద్దా? పెద్ద పాపం అయింది. దేవుడు ఆధీనంలో ఉన్న వాటిని దేవుడికి అప్పగించాలి. ఇప్పుడు ఈ వ్యక్తి అమజ్యా ఏం చేశాడు? ఆయన తండ్రిని చంపిన వాళ్ళు చంపించాడు, కానీ ఆయన కుమారులు, మరి తండ్రుల దోషం కుమారుల మీదకి రావాలి కదా, ఈయన చంపించాడు. అందుకే ఈయన చంపించకుండా ఆ ఆజ్ఞను బట్టి, ఆజ్ఞ జ్ఞాపకం చేశాడు అక్కడ. మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రం ఈ ఆజ్ఞను బట్టి ఆయన నరహంతకుల కుమారుల్ని, అంటే ఆ నీతి ఏదో కార్యక్రమం దేవుడు చూడాలి తప్ప మనుషులు చూడకూడదు. ఇప్పుడు దేవుడు అన్యాయస్తుడా, న్యాయస్తుడా? న్యాయస్తుడు. మనకేమర్థం అవుతుంది? ఇశ్రాయేల్కి ఏమర్థమైందంటే, ఏంటి దేవుడు ఎంత అన్యాయం చేశాడు, సదాకాలం ఇచ్చాడని శిక్ష అనుకుంటున్నాం. అందులో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడనమాట. గేహజీ కుటుంబంలో మంచిగా బతికున్నాడు ఎవ్వడు లేడు. కాబట్టి భవిష్యత్తు తిరిగిన దేవుడు ఏం చేశాడు? ఆ కుటుంబాన్ని మొత్తం సదాకాలం శపించేశాడు. మధ్యలో ఎవడైనా నీతివంతుడు వచ్చాడు అనుకో, ఏమయ్యేది? ఆ కుష్టు పోయి మళ్ళీగా మంచిగా వచ్చేవాడు. అలాగే ఏలీ గారి కుటుంబం, అంటే వాళ్ళ వంశం మొత్తం ఏమైపోయేది? బాగుపడేవాడు. ఎందుకంటే ఐగుప్తు దేశంలోంచి వచ్చినప్పటి నుంచి అహరోను కుటుంబంలో యాజకత్వం చేస్తూనే ఉన్నారు. ఎన్నో తరాలు మారిపోయినాయి. కానీ ఈ తరం వచ్చేసరికి ఏమైంది? పూర్తిగా యాజకత్వం వాళ్ళకి లేకుండా, లేవీలకు లేదు ఇక యాజకత్వం. అహరోను కుటుంబానికి యేసుక్రీస్తు వారు వచ్చేసరికి అసలు యోధా గోత్రంలో యేసుక్రీస్తు వారికి వెళ్ళిపోయింది యాజకత్వం. ఇప్పుడు నీ నా తన మన భేదం లేదు. ప్రపంచంలో యేసుక్రీస్తుని ఎవరు అంగీకరిస్తే వాళ్ళందరికీ యాజకత్వం వచ్చేసింది. చూసారా ఎంతమందికి పంచాడో యాజకత్వాన్ని? ఆనాడు ఏలీ గారు చేశాడు కాబట్టి ఆ వారసత్వంగా మొత్తానికి వంశానికి ముసలోడు లేకుండా వయసులోనే చచ్చిపోయే శాపం ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా అపరాధం దోషాలని అలాగే పెట్టేసుకొని ఏం కాదులే అనుకుంటే నీ పిల్లలకి ఇది వర్తించింది. ఎందుకంటే నువ్వు భక్తిలో పెంచలా. నువ్వు దేవుడి కంటే ఎక్కువగా కుమారుల్ని కుమార్తెల్ని ప్రేమించి వాళ్ళు నరకానికి పోవటానికి నువ్వే కారణమయ్యావు. నీ భక్తే కారణమైంది. నీ దోషం, నువ్వు దోషం అనగానే డిఫెక్ట్. మీకు అర్థమైందా? దోషం అంటే డిఫెక్టు. చేయాల్సింది ఒక ఆజ్ఞ అయితే చేయకూడని మానేయటం కూడా ఆజ్ఞే కదా. చేయాల్సినవి ఏవో చేయాలి, చేయకూడని మానేయాలి. ఈ రెండిట్లో ఏది తక్కువైనా అది డిఫెక్టే, లోపం. దోషం అంటే లోపం. ఇప్పుడు ఈ దోషం ఎంతవరకు వస్తుంది చెప్పండి? ఎంతవరకు వస్తుంది? నీ వంశానికి మొత్తానికి వస్తుంది. నీ వంశంలో నువ్వు నేర్పిలేదు కాబట్టి నీ పిల్లలు చెడిపోయారు. నీ పిల్లలు నేర్పించకపోతే వాళ్ళ పిల్లలు చెడిపోతారు. ఇలా ఎంత దూరం అని వెళ్ళిపోద్ది. ఇక్కడ నువ్వే జాగ్రత్త పడితే నీ పిల్లలు ఆశీర్వాదం. ఒకవేళ నువ్వు నాశనం అయినా నీ పిల్లలను బాగు చేసావు అనుకో, వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళ కుటుంబం దేవునిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి నీ దోషం నీ పిల్లల మీద లేకుండా మనల్ని మన హృదయం మన మీద దోషారోపణ చేస్తున్నాడు. వెంటనే దేవుని దగ్గర క్లియర్ చేసుకొని దోషాలు లేకుండా మనల్ని మనం సరి చేసుకొని ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మన తర్వాత తరాలని, మన వంశంలో తర్వాత తరాలను కూడా మనం దేవుని సన్నిధిలో ఉండేటట్టుగా మన భక్తి ఉండాలని, ఉంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీరు ఎల్లప్పుడూ న్యాయవంతులే. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. మీ న్యాయమైన తీర్పులు మనుషులకు అర్థం కాక అపార్థం చేసుకుంటూ ఆనాడు మోషే గారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కూడా ఇశ్రాయేలు అలాగే అపార్థం చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చే తరం వరకు అలాంటి అపోహలే సమాజంలో ఉన్నాయి. తండ్రి పులుపు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయని భ్రమలో ఉండిపోయారు. తండ్రి చేసిన దోషం కుమారుల మీదకి వాళ్ళు మంచోళ్ళైనా వస్తుంది అనుకున్నారు. కానీ తండ్రి వాస్తవాన్ని మాకు తెలియచేశారు. ఎవడు పులుపు తింటే వాడి పళ్ళే పులుస్తాయని, ఎవరు ద్రోహం చేస్తే, ఎవరు పాపం చేస్తే, ఎవరు అపరాధం చేస్తే వాడికి మాత్రమే అది వర్తించిద్దని, నీతిమంతులను ఎల్లకాలం మీరు సదాకాలం కాపాడుతారని అనేకమైన అద్భుతమైన విషయాలు మాకు నేర్పించారు. అందును బట్టి మీ స్తోత్రాలు. ఇదిగోనైనా విన్న మాటల ప్రకారంగా మా జీవితాలను మేము
సరి చేసుకొని ఏ విషయంలో మా హృదయం మా మీద దోషారోపణ చేస్తుందో ఆ దోషాలన్నింటినీ సరి చేసుకొని మా భవిష్యత్తు పిల్లలకు కూడా వాటిని అంటించకుండా అంటువ్యాధులు అంటుకున్నట్టుగా అంటించకుండా మమ్మల్ని మేము సరి చేసుకొని మా కుటుంబాలను సరి చేసుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వచ్చిన వారిలో ఎవరెవరికి అనారోగ్యం ఉందో, ఎవరెవరికి ఆర్థిక స్థితిగతులు బాగలేదు, ఎవరికి మానసిక బలహీనతలు ఉన్నాయో, ఎవరికి తండ్రి మరి సంతానం లేదో, ఎవరికి వివాహం కావట్లేదో, ఇవన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోనమని మీ చిత్తానికి యోగ్యమైన రీతిలో ప్రతి ఒక్కరికి అవి దయచేయమని కోరుకుంటూ వచ్చిన మమ్మల్ని అందరినీ మా కుటుంబాలకు సురక్షితంగా చేర్చి రేపు సాయంత్రం ఒట్టి చెరుకుల్లో జరగబోయే సువార్త సభలలో మీ నామానికి మహిమకరంగా మేమందరం వాడబడటానికి మా శక్తిని మా బలాన్ని మీ యొక్క పరిచర్యలో ఉపయోగించడానికి మీ సహాయాన్ని అర్థిస్తూ మంచి వాతావరణాన్ని మీ చిత్తానుసారంగా మాకు అనుగ్రహించమని బతిమలాడుచు మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అమూల్యమైన నామములో న్యాయమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకటన ఒకటి.